ఈ వీడియో నాకు తెలిసి చాలామంది బ్లైండ్ జనాలకు కూడా నచ్చదు, కానీ ఏం చేస్తాం, మాట్లాడి తీరాల్సిందే. గుడ్డోళ్ళు ఏం జాబులు చేస్తారు? ఈ క్వశ్చన్ వినంగానే మీకు ఇమ్మీడియట్గా మీరు టీవీ న్యూస్లో, సోషల్ మీడియాలో చూసిన కొన్ని న్యూస్ గుర్తొస్తూ ఉంటాయి. బ్లైండ్ స్టూడెంట్ యూపీఎస్సీలో టాప్ ర్యాంక్ కొట్టినట్టు, కళ్ళు లేని అందులు ఏదో గొప్పగా సాధించేసినట్టు, బ్యాంక్ అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్లో డిసెబిలిటీ రిజర్వేషన్లు ఉన్నట్టు. ఈ న్యూస్ అంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రోడ్డు మీద పోయేవాడి వరకు ఒక్కటే మ్యూజిక్. మీ కళ్ళు లేని వాళ్ళ జీవితంలో ఏదో గొప్పగా సాధించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, మీకు రిజర్వేషన్లు ఉంటాయి, ఇంకా మీకేంటి అని చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేసి పడుతారు. ఒక గవర్నమెంట్ జాబ్కి 20 వేకెన్సీస్ ఉంటే అందులో 4% డిసెబిలిటీ రిజర్వేషన్ ఉంటుంది, అందులో 1% బ్లైండ్ అండ్ లో విజన్ వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకటో రెండో జాబులు. దీనికి కొన్ని వేల మంది బ్లైండ్ యూత్ గవర్నమెంట్ జాబ్ కొడితే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది, రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది అని వాళ్ళ ప్రైమ్ యూత్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ సొసైటీలో నువ్వు గుడ్డోడిగా పుడితే నువ్వేదో ఒకటి గొప్పగా చేసి తీరాల్సిందే. యూపీఎస్సీయో, సీఏనో లేదా ఒక పెద్ద గవర్నమెంట్ జాబో కొట్టి తీరాల్సిందే. ఒక నార్మల్ సింపుల్ లైఫ్ బతికే ఆప్షనే నీకు లేదు. ఈ ట్రాప్లో పడి 35 ఏళ్ళు వచ్చినా ఏ జాబు రాక, ఒక బ్యాకప్ ప్లాన్ అంటూ లేకుండా, ఈ ప్రపంచానికి అవసరమయ్యే స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఇంకా అలా అన్ఎంప్లాయిడ్గానే మిగిలిపోతున్నారు. కానీ ఈ మాట మన బ్లైండ్ జనాలు కూడా ఒప్పుకోరు. చాలామంది రియాలిటీకి దూరంగా ఈ గుడ్డోళ్ళు అంటే గొప్పోళ్ళు అన్న భ్రమలకి చాలా దగ్గరగా బతుకుతున్నారు. సరిగ్గా చూడు.